आदाब नाजरीन, ZTR न्यूज़ में आपका खैर मकदम है। संगारेड्डी ज़िला जहराबाद में सनरोई हॉस्पिटल की ओपनिंग की गई, जिसमें कांग्रेस लीडर, BRS लीडर, BJP लीडर, इसी के साथ साथ कई लीडर्स इसमें मौजूद थे। कई साल से सनरोई हॉस्पिटल वालों ने जहराबाद वालों के लिए, तमाम अतराफ़ के देहात वालों के लिए खिदमत कर रहे हैं। इसी के साथ साथ इस हॉस्पिटल के अंदर तमाम चीज़ें यानी ऑर्थोपेडिक डॉक्टर, इमरजेंसी डॉक्टर, तमाम चीज़ें इसके अंदर सहूलतें रखी गई है। और इसी के साथ साथ इस मैनेजमेंट के लिए मोहम्मद नसीर कई साल से खिदमत कर रहे हैं। आपका अपना चैनल ZTR न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना मत भूलिए। ये फोटो तो मैं मुद्दा एक फोटो ले फैमिली फोटो सर ओके सर बाइक रेड सर रेडी सर You just reach that. सर కొంచెం సైడ్ సార్ ఒక సైడ్ కి నిలబడి చేయండి नसीर भाई आप ही उधर चलो जाओ नरोत्तम साहब तरफ सर कौन सर सामने से थोड़ा साइड सर 1 मिनट महाराज साइड लो पीछे हो ना क्या करो इनको वस्ते मिगता వాళ్ళు వస్తారు ముందుకు
సార్ ఇక్కడ ना बोलो सर पटेल सर डैंटल सेक्रेटरी ओके सर ओके थैंक यू चलो మొదలు మంచిగా సరే ఇక్కడ చూడండి సార్ 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 ఇక్కడ అందరు ఇక్కడ చూడండి ఓకే ఓకే సార్ సార్ వన్ మోర్ సార్ వన్ మోర్ సార్ లుక్ హియర్ సార్ 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 ఓకే రెడీయా ఓకే సార్ స్టార్ట్ ఈరోజు జహీరాబాద్ పట్టణంలో కొత్తగా ప్రారంభమైనటువంటి సన్రోయ్ హాస్పిటల్, గతంలో కూడా ఈ సన్రోయ్ హాస్పిటల్ ఉంది, అది ఓన్లీ ఆర్థోపెడిక్ మరి ఇతర ఉండేది. కానీ ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ అనేది కూడా కొత్తగా మరి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఇది నిజంగా కూడా చాలా అద్భుతం. ఎందుకంటే జహీరాబాద్ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే మరి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నీ కాక మరి ముఖ్యంగా కార్డియాలజిస్టు అయినటువంటి మేడం గారు ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా ఏదైనా కూడా మరి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా ఇతర కానీ డయాలసిస్ కానీ ఏదైనా నెఫ్రాలజీ కానీ న్యూరో కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నది. కాబట్టి మరి వారికి మరి ముఖ్యంగా రవీంద్ర పటేల్ గారికి నిజంగా వారికి ధన్యవాదములు. ఎందుకంటే జహీరాబాద్ ప్రజలకు అందరికీ కూడా అన్ని రకమైన మరి వ్యాధులకు నిర్మించి ఇటువంటి హాస్పిటల్ ఇది కొత్తగా మన దగ్గర రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఇది అందుబాటులో ఉంది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి చాలా రోజులు మనము చాలామంది బీదర్ కానీ లేకుంటే హైదరాబాద్ కానీ అటువంటి టైంలో మధ్యలోనే కొంత ఇబ్బంది కడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి కాకపోతే ఇది మీ దర్వాజా దగ్గరనే మీ ఇంటి ముందే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వాడుకోవాలి. మల్టీ స్పెషల్ హాస్పిటల్ కాబట్టి అన్ని రకాల నెఫ్రాలజీ కానీ న్యూరో కానీ ఆర్థోపెడిక్ కానీ లేకుంటే డెలివరీ కేసెస్ కానీ మరి స్పెషల్గా ఐసీయూ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి వెంటిలేటర్స్ అవన్నీ కూడా మరి 20 వెంటిలేటర్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ జహీరాబాద్ ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నాను. శైలజ, నేను కార్డియాక్ సర్జన్ని, మిసెస్ రవీంద్ర పాటిల్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చినందుకు, మా హాస్పిటల్ని చాలా ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన హాస్పిటల్లో సార్ చెప్పినట్టుగా అన్ని ఎక్విప్మెంట్తో స్మార్ట్ ఐసీయూ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఐసీయూతో పాటు 24 hours అవైలబుల్గా ఉండే క్రిటికల్ కేర్ టీమ్, ఎమర్జెన్సీ సర్వీసెస్తో కూడుకున్న టీం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. త్వరలో డయాలసిస్ కూడా ప్రారంభం కాబోతుంది. సో మీరు అందరూ ఈ హాస్పిటల్ని మంచిగా ప్రోత్సహించి మమ్మల్ని ఈ లాస్ట్ 7 yearsలో ఎంతైతే ఎంకరేజ్ చేశారో ముందు కూడా చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.